టుడే 7th క్లాస్ అండి, జనవరి 16th బ్యాచ్కి. ఈరోజు సబ్లాడ్ మెథడ్ తెలుసుకుందాం అండి. సబ్లాడ్ అంటే ఏంటి? ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేయడం. యాక్చువల్గా ఈ సబ్లాడ్ మెథడ్ అనేది మోస్ట్ అక్యురేట్ మెథడ్ అండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సబ్లాడ్ అనే పద్ధతిని మీరు సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటే ప్రిడిక్షన్ పిన్ పాయింట్గా చెప్పేయచ్చండి. 95% ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. ఇందులో డౌటే లేదు ఇక. కానీ ఈ సబ్లాడ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు చెప్పాను కదండి, పేజీ నెంబర్ 8 ఓపెన్ చేయండి. ఇది ఎలా చూడాలి? సబ్లాడ్ అనగానే మనకు 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి మహాదశ పీరియడ్ ఉంటుంది కదండి. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. చూడండి, కేతు గ్రహానికి 7 సంవత్సరాలు మహాదశ పీరియడ్ అండి. శుక్రగ్రహానికి 20 సంవత్సరాలు, సూర్యగ్రహానికి 6 సంవత్సరాలు, చంద్రగ్రహానికి 10 సంవత్సరాలు, కుజగ్రహానికి 7 సంవత్సరాలు, రాహు గ్రహానికి 18 సంవత్సరాలు, గురు గ్రహానికి 16, శని గ్రహానికి 19, బుధ గ్రహానికి 17. ఇది మొత్తం కలిపితే 120 సంవత్సరాలు అవుతుంది అని చెప్పుకున్నాం కదండి. చంద్రగ్రహము ఏ నక్షత్రంలో స్థితి అయితే ఆ నక్షత్రము వాళ్ళకు దశ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ చంద్రగ్రహం శుక్ర నక్షత్రంలో స్థితి అయిందనుకోండి, వాళ్ళకి మహాదశ పీరియడ్ శుక్ర మహాదశ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4 పాదాలు ఉంటాయి కదా, ఏ పాదంలో ఉంది? ఒకవేళ 13.20 డిగ్రీలు కదా, మూడో పాదంలో ఉందనుకోండి, 10 సంవత్సరాలు మైనస్ అంటే వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాల పీరియడ్ ఉంటుందని అర్థం. ఇవన్నీ మీకు సాఫ్ట్వేర్లో వచ్చేస్తాయండి. అర్థమైందా అండి? ఈ కాన్సెప్ట్ మీరు ఫాలో అవ్వాలి. అది సబ్లాడ్ అంటే ఏంటి? సబ్లాడ్ అంటే కక్షాధిపతి అండి. నక్షత్రాన్ని 9 భాగాలు చేయడం. మనకు కేపీ జ్యోతిషంలో మొత్తం 249 సబ్లాడ్స్ ఉంటాయి. రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. అంటే గ్రహం యొక్క మహాదశ కాలం. ఒక గోపాలకృష్ణన్ అనే అతను మీనా పద్ధతిలో అండి, మీనా నాడి ఆస్ట్రాలజీ అని ఒక మెథడ్ ఉందండి. చాలామంది మీనా 1, మీనా 2 పద్ధతులు కూడా ప్రిడిక్షన్ చెప్తారు. అది కూడా నక్షత్ర పద్ధతేనండి. ఈ మీనా పద్ధతిలో కూడా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ మీనా మెథడే చెప్తారు. మీనా మెథడ్ అంటేనే నక్షత్ర పద్ధతి. 9 భాగాలు చేస్తే 243 అయినాయి. ఎందుకంటే 27 × 9 ఎంత అవుతాయండి? 243. మన కృష్ణమూర్తి గారు ఏం చేశారు? అదనంగా 6 సబ్లాడ్స్ని కనుక్కున్నారు. అప్పటి నుంచి ఇది కేపీ అయిందండి. మరి సబ్లాడ్ రూల్ అంటే ఏంటి? ఒక నక్షత్రం అని చెప్పుకున్నాం కదండి. నక్షత్రం ఎంత? 13.20 డిగ్రీలు అంటే 800 నిమిషాలు. మరి వింశోత్తరి దశ ఎంత? 120 అంటే గ్రహం యొక్క మహాదశ కాలం. ఉదాహరణ కేతు అనుకోండి, 7 సంవత్సరాలు. నక్షత్రం ఎంత? 13.20 అంటే 800 నిమిషాలు డివైడెడ్ బై 120 సంవత్సరాలు. ఇగో కేతు మహాదశ కాలం 7 సంవత్సరాలు, నక్షత్రం 800 నిమిషాలు, 13.20 డిగ్రీలు కదా, 13 6 78, 780 నిమిషాలు, పైన 20 ఉన్నాయి కదా, 800. అర్థమైంది కదండి? డివైడెడ్ బై అంటే 46.40 చేసింది. కేతు మహాదశలో కేతు నుంచే స్టార్ట్ అవుద్ది సబ్లాడ్. మీకు బుక్లో కూడా ఇచ్చానండి, చాలా క్లియర్గా ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. ఇక చూశారు కదండి, మేషరాశిలో 0 నుండి 13.20 వరకు అశ్విని నక్షత్రం. దీనికి కేతు అధిపతి. ఈ కేతు గ్రహాన్ని 9 భాగాలు చేశాం. చూడండి, ఇక 0 నుండి 46.40. అర్థమైంది కదండి? ఇది కేతు సబ్లాడ్. కేతు తర్వాత ఎవరు వస్తారు? వీనస్ వస్తుంది, శుక్రుడు వస్తారు, శుక్రుడు తర్వాత సూర్యగ్రహం వస్తుంది. అర్థమైంది కదండి? ఇది ఎలా వచ్చింది అనేది ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా 9 అంటే ఈ క్యాలిక్యులేషన్లో వస్తుందండి. మీరు ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫార్ములా గుర్తుంటే చాలు. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు సాఫ్ట్వేర్లోనే వచ్చేస్తాయండి. మన సాఫ్ట్వేర్ ఉంది కదా, అందులోని ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ మొత్తం వచ్చేస్తాయి. అంటే ఇది ఎలా వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటే మీకు చాలండి. సో ఇప్పుడు ఇది ఒక రాజచక్రం అనుకున్నాం కదా, ఇది ఒక రాజచక్రం అండి. ఉదాహరణకు ఇది చూడండి, మీకు 22వ పేజీలో ఇచ్చాను, మీకు పంపించిన ప్రీ పీడిఎఫ్లో. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు 6వ స్థానం తీసుకుందాం. ఈ 6వ స్థానానికి అధిపతి ఎవరు? కుజుడు. నక్షత్రాధిపతి ఎవరు? 18 డిగ్రీలు కాబట్టి ఎవరండి? 18 డిగ్రీలు కాబట్టి శుక్ర నక్షత్రం. మరి సబ్లాడ్ ఎవరు?
ఎగ్జాక్ట్ ఈ డిగ్రీల ప్రకారం మళ్ళీ ఈ శుక్రగ్రహాన్ని మళ్ళీ 9 భాగాలు చేస్తే కదా సబ్లాడ్ వచ్చేది. ఎగ్జాక్ట్ డిగ్రీల ప్రకారం సబ్లాడ్ ఎవరయ్యారు నేను ఇచ్చాను చూడండి. ఇగో అధిపతి నక్షత్రాధిపతి సబ్లాడ్ పట్టిక ఇక్కడ 6వ స్థానం కదా చూడండి. ఇగో అధిపతి కుజుడు, ఇగో నక్షత్రాధిపతి స్టార్ లార్డ్, ఇగో స్టార్ లార్డ్ చంద్రగ్రహం, సబ్లార్డ్ జూపిటర్ గురుగ్రహం. అంటే ఈ 6వ స్థానం యొక్క సార్ అండి రాహు అండి, విద్యుగా రాహు అయ్యాడు. అంటే 6వ స్థానం యొక్క ఫలితాలు ఇచ్చేదే ఆ రాహు గ్రహమే ఫస్ట్ ప్రయారిటీ అండి. ఈ రాహు ఇది ఎలా వచ్చింది? ఈ క్యాలిక్యులేషన్ మెథడ్లో వచ్చిందండి. ఈ క్యాలిక్యులేషన్ మెథడ్లో వచ్చింది. ఒకసారి చెక్ చేస్తాను. 6వ స్థానం 18, 45, 35 అండి, గుర్తుపెట్టుకోండి. 18, 45, 35 అంతే కదా. ఇక్కడ సబ్లాట్ పట్టికలో చెక్ చేయండి. శుక్ర నక్షత్రం అయింది కదా, ఇక చూడండి. శుక్ర నక్షత్రం ఎందులో ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఇగో 18, 6, 18 డిగ్రీల 6 నిమిషాలు 40 నుండి 20 డిగ్రీల 6 నిమిషాలు 40 వరకు రాహు సబ్లాడ్. అంటే ఇది రాహు యొక్క పరిమాణం ఈ సమయం. అర్థమైంది కదండి. అంటే 6వ స్థానము 18 నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ చూడండి. ఇగో 6వ స్థానం 18, 6 నిమిషాల 40 సెకండ్ల నుండి 20 డిగ్రీల 6 నిమిషాల 40 వరకు రాహు యొక్క పరిమాణం. మరి అందులోనే ఉంది కదా ఇది. అర్థమైందా అండి? సబ్లాడ్ అర్థమైంది కదండి అందరికి ఎలా వచ్చిందో. ఇవన్నీ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో వచ్చేస్తాయండి. అర్థమైందా అండి? నాకు మెసేజ్ చేయండి ప్లీజ్, తొందరగా మెసేజ్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. చాలామంది ఎస్ఎస్ఆర్ మెసేజ్ చేస్తున్నారండి. ఓకే, ఇదే విధంగా గ్రహం యొక్క సబ్లాడ్ని కూడా చూడాలి. చూడండి, ఇక్కడ రాహు గ్రహం ఎక్కడ ఉంది? రాహు గ్రహం మేషరాశిలో ఉంది కాబట్టి రాహు గ్రహం యొక్క అధిపతి ఎవరు? కుజుడు. నక్షత్రాధిపతి యొక్క ఎవరు? కేతు గ్రహం. మరి సబ్లాడ్ ఎవరు? ఇది 11 డిగ్రీస్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి కేతు గ్రహం. మరి సబ్లాడ్ ఎవరయ్యారు? 11, 2, 6 డిగ్రీలు కదా. ఇవి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక ఇది 9 గ్రహాలే. రాహు గ్రహం చూడండి, అధిపతి కుజుడు, నక్షత్రాధిపతి కేతు, సబ్లాడ్ శని గ్రహం. ఒకసారి డిగ్రీ చెక్ చేద్దాం కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. ఎన్ని డిగ్రీస్ అండి ఇది? గుర్తుపెట్టుకోండి, 11, 2, 6 అండి. చూద్దాం. మేషరాశిలోనే ఇక 11, 2, 6 9 డిగ్రీల 20 నిమిషాల నుంచి 11 డిగ్రీల 26 నిమిషాలు 40 సెకండ్ల వరకు ఈ మధ్యలోనే ఉంది కదా రాహు గ్రహం. శని గ్రహం ఈ మధ్యలోనే ఉంది కదా రాహు గ్రహం డిగ్రీలు. చూడండి, సబ్లార్డ్ సాటర్న్. అర్థమైందా అండి? ఈ విధంగా ప్రతి గ్రహానికి అధిపతి, నక్షత్రాధిపతి, సబ్లార్డ్, ఇవి గ్రహం యొక్క రూలింగ్ ప్లానెట్స్ అంటారు. ఈ 3 గ్రహాలు తెలిసిపోయింది కదండి. అధిపతి ఎవరు ఇచ్చాను? ఇక్కడ కుజుడు ఇచ్చాను. ఇక్కడ కుజుడు ఇవ్వలేదు, ఇక్కడ కుజుడు. నక్షత్రాధిపతి కేతు గ్రహం, ఇగో సబ్లార్డ్ సాటర్న్. అర్థమైందా అండి? అర్థమైతే మెసేజ్ చేయండి ప్లీజ్, మెసేజ్ చేయండి. తర్వాత స్టెప్కి వెళ్దాం మనం. సరే, ఇప్పుడు ఎలా చూడాలి మనం? నేను ఇవన్నీ మీకు బుక్లోనే ఇచ్చానండి, ప్రతి గ్రహానికి కూడా ఇచ్చాను. ఇక ఇక్కడ చూడండి, ఇందులోనే ఇచ్చాను. ఇక చూడండి, ఉదాహరణకు 1వ స్థానం సబ్లార్డ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇందులోనే ఇచ్చాను 12 భావాలకు. ఇక 1వ స్థానం సబ్లార్డ్ రాహు. ఇక చూడండి, 1వ స్థానం సబ్లార్డ్ రాహు. అంతే కదా, మనకు రాహు గ్రహమేనండి ప్రిడిక్షన్ ఇచ్చే ప్లానెట్. అర్థమైందా అండి? 1వ స్థానం యొక్క ఫలితాలన్నీ రాహు ఇస్తాడు. 2వ స్థానం యొక్క ఫలితాలు వీనస్ని తీసుకోవాలి. 3వ స్థానం యొక్క ఫలితాలు గురు. ఒకవేళ టైం తప్పు అనుకుంటే నక్షత్రాధిపతి తీసుకోవాలి. మీకు ఒక టైం, ఖచ్చితమైన టైం ఉంటేనే రాహు తీసుకోవాలండి. ఇది ఎందుకంటే ఒక 5 నిమిషాలు తేడా ఉన్న ఈ సబ్లాడ్ మారిపోతుంది. ఒక్కొక్కసారి 1 నిమిషం తేడా ఉన్న ఈ సబ్లాడ్ మారిపోతుంది. కాబట్టి ఈ సబ్లాడ్ కాన్సెప్ట్ అనేది చాలా అక్యురేట్ మెథడ్ అండి. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి? చాలా మంది జాగ్రత్తగా వినండి, ఎలా అప్లై చేయాలి చూద్దాం. ఇప్పుడు మీకు ఇదే బుక్లో రూల్స్ ఇచ్చానండి, 1 నుండి 12 భావాలని. 1వ స్థానం ఉంది. ఇది 1వ స్థానంకి ఏంటిది? లగ్నం బలంగా ఉందా అని చూడటానికి. ఇట్లా కూడా చూడొచ్చు, నేను చెప్పిన పద్ధతిలో చూడొచ్చు, సిగ్నిఫికెంట్ ఇట్లా కూడా చూడొచ్చు. 1వ స్థానం యొక్క సబ్లాడు 2, 3, 6, 10 మరియు 9, 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి. బాధక స్థానంతో మరియు 8వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు. మరి ఇది ఎలా చూడాలి? ఇది చూడటానికి ముందు నేను బాధక మారక స్థానాల గురించి చెప్తానండి. ఓకేనా అండి? బాధక మారక స్థానాల గురించి కూడా చెప్తాను. నేను ఇదే బుక్లో కూడా ఇచ్చాను ఒక దగ్గర, బాధక మారక స్థానాలు ఎలా చూడాలి ఏంటనేది. ఉదాహరణకు చూడండి, ఉదాహరణకు ఒక రాజచక్రం తీసుకుందాం.
సరే, ఈ రాచక్రం తీసుకున్నామండి. అందరు రాసుకోండి. ఇది ఇప్పుడు అందరు రాసుకోండి. ఫస్ట్ బాధక మారక స్థానాల గురించి చెప్తున్నాను, అందరు రాసుకోండి. ఒకవేళ మేషరాశి చరరాశి అండి. మేషరాశి చరరాశి, వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విస్వభావ రాశి. మళ్ళీ చెప్తున్నాను, మేషరాశి చరరాశి, వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విస్వభావ రాశి. మళ్ళీ ఇదే ఆర్డర్ వస్తుందండి. చర స్థిర ద్విస్వభావం, చర స్థిర ద్విస్వభావం, చర స్థిర ద్విస్వభావం. ఇలా ఒక పట్టిక గీసుకొని అందరు రాసుకోండి. నేను బుక్లో కూడా ఇచ్చాను, మీకు ఫ్రీగా పంపించిన బుక్లో కూడా ఇచ్చాను, అందరు రాసుకోండి. రాసుకున్నారు కదండి. ఒకవేళ చరరాశులు లగ్నమైతే 11వ స్థానం బాధక స్థానం అండి. ఒకవేళ చరరాశులు లగ్నమైతే, మీ జాతకం ప్రకారం చరరాశులు లగ్నమైతే, చరరాశులు అంటే ఏంటి? 4 రాశులు ఉంటాయండి. నేను అది కూడా బుక్లోనే ఇచ్చాను, అది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మేషరాశి చరరాశి, కర్కాటక రాశి చరరాశి, మళ్ళీ తులారాశి చరరాశి, మళ్ళీ మకర రాశి చరరాశి. ఓకే కదండి. ఒకవేళ స్థిర రాశులు లగ్నమైతే, స్థిర రాశులు లగ్నమైతే 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. స్థిర రాశులు లగ్నమైతే 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. మరి ఇక్కడ స్థిర రాశులు ఎవరండి? వృషభ రాశి స్థిర రాశి, తర్వాత సింహరాశి స్థిర రాశి, తర్వాత వృశ్చిక రాశి స్థిర రాశి, తర్వాత కుంభరాశి స్థిర రాశి. 4 రాశులు వచ్చాయి. తర్వాత ద్విస్వభావ రాశులు లగ్నమైతే 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. ద్విస్వభావ రాశులు లగ్నమైతే 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. ఇక్కడ మిథున రాశి ద్విస్వభావ రాశి, అలాగే కన్యా రాశి ద్విస్వభావ రాశి, అలాగే ధనుసు రాశి ద్విస్వభావ రాశి, మీన రాశి ద్విస్వభావ రాశి. అందరు రాసుకున్నారా? ప్లీజ్ మెసేజ్ చేయండి. 5 కంటే ఎక్కువ గ్రహాలు బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉన్న 5 కంటే ఎక్కువ గ్రహాలు బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ ఆయుష్ 12 సంవత్సరాలు. ఇది 100% ప్రిడిక్టివ్ రూల్. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. బాధక స్థానాలు అందరికీ తెలుస్తాయి, రూల్ తెలియాలి కదా. అందుకే చాలామంది బాధక స్థానం యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వస్తే వాళ్ళ ఆయుష్ 12 సంవత్సరాలు. దీన్ని ఐడెంటిఫై చేయడం రావాలి మీకు. అందరికీ తెలుసు బాధక స్థానం లగ్నం అయితే ఏ స్థానాలని, ఈ రూల్ తెలియదు. అందరు రాసుకున్నారు కదండి. మెసేజ్ చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరైనా నో అని మెసేజ్ పెడితే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంతవరకు ఎవరు పెట్టలేదు, టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. నేను నో అనగానే ఇప్పుడు పెడుతున్నారు. సరే, మళ్ళీ చెప్తున్నానండి. మీకు ప్రీ పీడిఎఫ్ పెట్టాను, మళ్ళీ ఒకసారి నేను ప్రీ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. చరరాశులు లగ్నమైతే 11వ స్థానం బాధక స్థానం. చరరాశులు 4 ఉంటాయండి. చరరాశులు 4 ఉంటాయి. మేషరాశి 1, కర్కాటక రాశి 1, తర్వాత తులారాశి 1, మకర రాశి 1. మొత్తం 4 ఉన్నాయి చరరాశులు. ఈ రాశులు లగ్నమైతే 11వ స్థానం బాధక స్థానం. ఓకేనా అండి? తర్వాత స్థిర రాశులు కూడా 4 ఉంటాయి. ఒకవేళ ఈ స్థిర రాశులు లగ్నమైతే 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. వృషభ రాశి 1 అండి, 2వ స్థిర రాశి సింహరాశి అండి, 3వ స్థిర రాశి వృశ్చిక రాశి, 4వ స్థిర రాశి కుంభరాశి. క్లియర్ కదా? తర్వాత ద్విస్వభావ రాశులు. ద్విస్వభావ రాశులు లగ్నమైతే 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. మిథున రాశి ద్విస్వభావ రాశి, కన్యా రాశి ద్విస్వభావ రాశి, ధనుసు రాశి ద్విస్వభావ రాశి, మీన రాశి ద్విస్వభావ రాశి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఈ ద్విస్వభావ రాశి లగ్నమయ్యి 5 గ్రహాలు బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉన్న మ్యారేజ్ కాదు, 5 ద్విస్వభావ రాశులు లగ్నమయ్యి 7వ స్థానం ఎలాగ ద్విస్వభావ రాశి అవుతుంది కదా. ఈ ద్విస్వభావ రాశుల్లోనే 5 గ్రహాలు ఉంటే లైఫ్లో మ్యారేజ్ కాదు,
100 రూల్స్ మ్యాచ్ అయినా సరే రాసుకున్నారు కదండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో మనం చూద్దాం. ఇక్కడ లగ్నం ఏమైందండి, ఇక్కడ లగ్నం ఏమైంది, కర్కాటక రాశి చరరాశి కదండి, అదే కదా. చూడండి, చరరాశి లగ్నం అయింది కాబట్టి ఇక్కడ బాధక స్థానం ఏమైంది, వృషభ రాశి అయింది, అంటే 11వ స్థానం. అంటే చరరాశికి శుక్రగ్రహం యొక్క ప్రభావంలో, లగ్నాధిపతి శుక్రగ్రహం యొక్క ప్రభావంలో ఉంటే లగ్నం కాస్త వీక్ అయినట్టు. ఇందాక చెప్పుకున్నాం కదా, 1వ స్థానంలో చంద్రగ్రహం అంటే లగ్నం బలంగా ఉన్నట్టు, దీని యొక్క ప్రభావంలోకి వెళ్తే కాస్త వీక్ అయినట్టు. ఇది కూడా చూసుకోవాలి. అర్థమైంది కదండి. మెసేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు చరరాశి లగ్నం అయింది, ఇక్కడ కర్కాటక రాశి లగ్నం అయితే మనం ఏమనుకున్నాము, చరరాశి కదా, 11వ స్థానం బాధక స్థానం అనుకున్నాం కదా, అంతే కదా. 11వ స్థానం బాధక స్థానం కాబట్టి ఒకవేళ ఈ చంద్రగ్రహము 11వ స్థానంలో ఆక్యుపెంట్ అయినా, పీసీఓలో ఉన్న ఈ లగ్నాధిపతి పీసీఓలో బలంగా ఉంది, అంతే కదా. పీసీఓలో వస్తే బలం అనుకున్నాం, అంటే అది బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి మైనస్. క్లియరా అండి. అది బలమైంది కాబట్టి బాధక స్థానం అయింది కదా, అక్కడ మైనస్ అయింది. అర్థమైందా అండి. వెంటనే నాకు మెసేజ్ చేయాలండి ప్లీజ్. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇక్కడ ఉదాహరణకు తీసుకున్న రాశి చక్రంలో అందరు ఎస్ఎస్ అని పెట్టారు, ఒకరిద్దరు నో అని పెట్టారు. చరరాశి కర్కాటక రాశి లగ్నమైంది, 11వ స్థానం బాధక స్థానం. 11వ స్థానానికి బాధక స్థానానికి అధిపతి ఎవరు, శుక్రుడు. శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు కాబట్టి మ్యారేజ్ లేట్ అవుతుంది, సహజంగా లేట్ అవుతాడు. ఒకవేళ చంద్రగ్రహం శుక్రగ్రహం యొక్క ప్రభావంలోకి వెళ్తే లగ్నాధిపతి వీక్ అయ్యాడు కదా, అప్పుడు 11వ స్థానంలో పీసీఓలో చంద్రగ్రహం వచ్చినా సరే బలమే. మరి బాధక స్థానం కదా, దాని యొక్క బలాన్ని ఇవ్వాలి కదా, బాధక స్థానానికి బాధలు ఇవ్వాలి కదా. అర్థమైందా అండి. బలమే, దాని యొక్క బల ఇచ్చి తీరుతాడు అన్నమాట. క్లియరా అండి అందరికీ. నాకు మెసేజ్ చేస్తే నాకు కమ్యూనికేట్ అవుతున్నట్టు అండి మీ అందరికి అర్థమైంది అన్నట్టు. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఎందుకు చూపించాను, మనకి ఇక్కడ రూల్స్ ఇచ్చాను అన్ని కేపీ పద్ధతిలో. ఇక్కడ ఏం రూల్స్ ఇచ్చాను నేను కేపీ పద్ధతిలో చూడండి. 1వ స్థానం ఇట్లా 12 భావాలకు ఇచ్చానండి. 1వ స్థానం యొక్క ఫలితాలు చూడాలంటే ఏం చేయాలి, 1వ స్థానం యొక్క సబ్లాట్ తీసుకోవాలి. 2వ స్థానం చూడాలంటే 2వ స్థానం కుటుంబం. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, 1వ స్థానం యొక్క సబ్లాడ్కు 2, 3, 6, 10 మరియు 9, 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి. బాధక స్థానాలతో, బాధక స్థానం అండి ఒకటే ఉంటుంది, బాధక స్థానం మరి 8వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు. అర్థమైంది కదండి. ఉంటే లగ్నం బలహీనంగా ఉందని అర్థం. ఇది కూడా ఒక రూలు. మన నక్షత్ర పద్ధతిలో చెప్పుకున్న లగ్నాధిపతి పీసీఓలో వచ్చిన బలం వచ్చినట్టే. ఇది అనేది ఇంకా స్టాండర్డ్ అన్నమాట. ఇది ఎప్పుడు, ఇది ఖచ్చితమైన టైం ఉన్నప్పుడేనండి ఈ సబ్లాడ్ అనేది. ఈ రూల్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. సరే, మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీకు రిటర్న్లో చూపిస్తానండి. దీన్ని ఎలా చూడాలి చూడండి. ఇప్పుడు ఈ రూల్ అండి, 1వ స్థానం సబ్లాడు. రూల్ ఏంటిది, 2, 3, 6, 10 మరియు 9, 11 స్థానాలు. 9, 11 బాధక స్థానాలు అయితే రాకూడదు అనుకున్నాం, అంతే కదండి. ఒకవేళ లగ్నం ప్రకారం 11 అయితే తీసుకోకూడదు, అంతే కదా. అది బాధక స్థానాలతో మరియు 8వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి, దీని యొక్క స్టాండర్డ్ రూల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. 1వ స్థానం కస్పు సబ్లాడ్ అండి. కస్ప్ అంటే డిగ్రీలు అండి. 1వ స్థానం కస్పు సబ్లాడు. మనకు రూల్ ఏంటండి, ఇక్కడ ఉంది కదా ఈ రూల్. 2, 3, 6 మరియు 9, 11 స్థానాలు బాధక స్థానం మార్క స్థానంతో రాకూడదు. ఇవన్నీ స్టాండర్డ్ రూల్సేనండి. మీరు ఏ పద్ధతికి వెళ్ళినా కానీ ఇదే రూల్ అండి, ఇంకా కొత్త రూల్ ఏం లేదు. ఇది రూల్, బాధక స్థానం రాకూడదు, అంతే కదా. హౌస్, బాధక హౌస్ అండ్ 8th హౌస్, ఇది రూల్, అంతే కదండి, లగ్నం బలంగా ఉండటానికి. మరి దీన్ని ఎలా చూడాలి, 1వ స్థానం కస్పు సబ్బులాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రము ఏ సబ్బులో ఉందో చూడాలి. అర్థమైందా అండి. ఇది స్టాండర్డ్ రూల్ అండి. ఏ నక్షత్రము ఏ సబ్బులో ఉందో చూడాలి. 1వ స్థానం కస్పు సబ్బులాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రము ఏ సబ్బులో ఉందో చూడాలి. ఇక్కడ మనం ఉదాహరణకు తీసుకున్న ఈ రాశి చక్రంలో, ఈ చార్ట్లో అండి,
ఒకటో స్థానం సబ్లాడ్ మనం ఏమి ఇచ్చాను ఇక్కడ ఇందాక చూడండి, ఒకటో స్థానం సబ్లాడ్ రాహు ఇచ్చాను. నేను ఆల్రెడీ ఇక్కడ వేసానండి. ఇక ఒకటో స్థానం సబ్లాడ్ రాహు. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని సబ్బులో ఉంది కాబట్టి ఒకటో స్థానానికి ఈ 3 గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇక మిగతా గ్రహాలతో సంబంధం లేదు. అర్థమైంది కదండి? ఆ 3 గ్రహాలకు దేనికి రావాలి? ఇక్కడ 3 గ్రహాలు ఎవరయ్యారు? మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న చార్ట్లో ఎవరయ్యారండి? ఈ చార్ట్ అండి ఒకటో స్థానం సబ్లాడు. ఇది ఒకటో స్థానం సబ్లాడు. ఇలా పట్టిక కూడా ఇచ్చాను, మీరు సబ్లాడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని సాఫ్ట్వేర్లైనా వస్తాయి. రాహు గ్రహము, దానికి సంబంధించిన విశ్లేషణ కూడా కింద ఇచ్చాను. రాహు గ్రహం అయింది. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని సభలో ఉంది. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక కేతు నక్షత్రం శని సభ. ఈ కుజుడు మర్చిపోండి, అవసరం లేదు మనకి. ఇక అర్థమైందా అండి? ఈ కుజుడు ఎప్పుడు ఇది 30 గంటల కాలానికి కదండి అధిపతి. మనకి రెండే ఇంపార్టెంట్. కుజును కూడా తీసుకోవచ్చు, అవసరం లేదు. విశ్లేషణ చేస్తే కుజగ్రహం కూడా చేయొచ్చు. మనకు ఈ కేతు శని గ్రహాలు ఇంపార్టెంట్. ఎందుకు? ఒకటో స్థానం సబ్లాడు రాహు అయ్యాడు. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని సబ్లో ఉంది. నాకు అర్థమైంది కదా అందుకు సబ్లాడు ఎలా వచ్చిందో. ఈ 3 గ్రహాలకు మాత్రమే, ఈ 3 గ్రహాలు ఇప్పుడు ఇక్కడ వేసుకుంటాను. ఈ 3 గ్రహాలు ఏమేమి వచ్చాయి? రాహు ఎందులో ఉంది? కేతు స్టార్ అండ్ సాటర్న్ సబ్. అంతే కదండి, ఇదే కదా రూల్. చూడండి, అంతే కదండి. సాటర్న్ సబ్, శని సబ్, ఈ 3 గ్రహాలు. ఈ 3 గ్రహాలకు రూల్ ఏం రావాలి? 2, 3, 6, 10, 9, 11. అంతే కదా. మరి 11 కాబట్టి మరి ఇక్కడ లగ్నం ఏ లగ్నం అయిందో చూడాలి కదా. ఏ లగ్నం అయిందండి? ఇక్కడ ఏ లగ్నం అయింది ఈ జాతకుడికి? చరలగ్నానికి 9వ స్థానం కదా బాధక స్థానం. అంతే కదండి, 9 కదండి బాధక స్థానం. బాధక స్థానంతో రాకూడదు. క్లియరా అండి? బాధక స్థానం రాకూడదు. మళ్ళీ 8వ స్థానం కూడా అంటే ఇక 9ని, ఒకవేళ 9 బాధక స్థానం 9 కాకపోతే తీసుకోవచ్చు. 9కి 8కి వస్తే మైనస్, లగ్నం యొక్క బలం తగ్గినట్టు. అర్థమైందా అండి లాజిక్? మరి ఇది ఎలా చూడాలి? ఈ 3 గ్రహాలు, ఈ రాహు కేతు శని ఎందులో చూడాలి? మనం 12 భావాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకున్నాం కదండి. మనం 12 భావాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకున్నాం కదా, ఇందులో చూడాలి. రాహు ఎందులో ఉంది? చూడండి, 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో ఉంది. 5 వేసుకుందాం. చూడండి, రాహు గ్రహం సిగ్నిఫికేషన్స్ ఏంటి? 5. ఇంకెందులో ఉంది? 8, 9, 11. అంతే కదా, 11కు వచ్చేసింది. చూడండి, 11. ఇప్పుడు ఏం చూడాలి? కేతు చూడాలి. కేతు గ్రహం యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటిది? ఏ స్థానాలకు సిగ్నిఫికేషన్స్ వచ్చాయి? కేతు చూద్దాం. కేతు ఎందులో ఉన్నాడు? 12లో లేదు, 11లో ఉన్నాడు. ఇంకెందులో ఉన్నాడు? ఓకే, 11లో ఉన్నాడు. 5లో ఉంది, 11లో ఉంది, 5లో ఉంది. అంతే. చూడండి, 11, 5. ఇంకేం చూడాలి? సాటర్న్ ఎందులో ఉంది? 3, 4 అధిపతి అయ్యాడు. ఇంకెందులో ఉంది? 3, 4, 8, 11. 3, 4, 8, 11. చూశారు కదా, 3, 4, 8, 11. అంతే కదండి. 8కి వచ్చేసింది. అంతే కదా, మనకు 8 వచ్చేసింది. బాధక స్థానం 9తో వచ్చిందా అండి? లగ్నం ఎవరయ్యారు మనకు? స్థిర లగ్నం కదా, 9వ స్థానం బాధక స్థానం. అంతే కదండి. ఇక్కడ 9th హౌస్ రాలేదు, 11తో వచ్చా అంటే లగ్నం బాగానే ఉంది. లగ్నం బాగానే ఉంది, 8 కూడా వచ్చింది. కొద్దిగా వీక్ అయింది. ఆయుష్ని ఇస్తాడు, ఎందుకంటే శనిగ్రహం 8వ స్థానానికి ఆయుష్ కదా. చూడండి, మనకు 2 రాలేదు, 3 రాలేదు, 6 వస్తే ఇంకా మంచిది. ఇవి కూడా వస్తే ఇంకా మంచిది. అర్థమైందా అండి? లగ్నం ఏమైంది? పర్వాలేదు, బాగానే ఉందని అర్థం. అర్థమైందా అండి? ఇదే పద్ధతిలో 2వ స్థానం చూద్దాం. 2వ స్థానం ఫలితాలు కూడా చూడొచ్చండి. 1వ స్థానం మంచి ఆరోగ్యం కూడా. ఇవన్నీ ఇచ్చారు. ఇవే స్టాండర్డ్ రూల్స్ అని. మీరు మనకు జ్యోతిష్యంలో 20 రకాల మెథడ్స్ ఉన్నాయని, మీరు ఏ మెథడ్ ఫాలో చేసినా ఇదే రూల్ అండి, స్టాండర్డ్ రూల్. ఇదే స్టాండర్డ్ రూల్. ఇక 2వ స్థానం ఫైనాన్షియల్ స్టేటస్, ఇన్కమ్ ఉందా లేదా, ఇది ఎట్లా చూడాలి? 2వ స్థానం సబ్లాడ్ తీసుకోవాలి. చూద్దాం. 2వ స్థానం సబ్లాడ్కి ఏంటి? 2, 6, 10, 11 స్థానాలు. కారక గ్రహం గురు గ్రహం రావాలి. చూద్దాం. సెకండ్ కస్ప్ సబ్లాడ్ 2,
6, 10 మరియు 11. ఇంకెవరు కారక ప్లానెట్ ఎవరు? ప్లానెట్ గురు. ఇది రూల్ అండి. ఇది రూల్. ఎలా చూడాలి మరి? ఎలా చూడాలి? ఇప్పుడు చరలగ్నం ఏమైంది మనకు? 9వ స్థానం అయింది కాబట్టి బాధక స్థానం ఇలా రాసుకోవాలండి మీరు. ఓకేనా? ఇలా రాసుకోవాలి ప్రతిదానికి. 9th హౌస్ బాధక స్థానం, 2, 7 మారక స్థానాలు. అది డెత్ విషయాన్ని చూడాలి. ప్రతి లగ్నానికి 2, 7 మారక స్థానాలని అవి రాసుకోండి. ఇది ఇప్పుడు 2వ స్థానం చూద్దాం. అట్లాగే కూడా అంతే. 2వ స్థానం కస్పు సబ్లాడ్ ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉందో చూడాలి. సేమ్ ఇదే రూల్ అండి. చూద్దాం ఇప్పుడు 2వ స్థానం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన రాజచక్రంలో ఎవరు 2వ స్థానం ఎవరయ్యారు? ధనుసు రాశి. ఈ డిగ్రీల ప్రకారం సబ్లాడ్ ఎవరు వచ్చారు చూద్దాం. ఇగో 2వ స్థానం సబ్లాడు శుక్రుడు. ఈ శుక్రుడు ఏ నక్షత్రంలో ఉంది ఏ సబ్బులో ఉందో చూడాలి. ఈ శుక్రుడు చూడండి. ఈ శుక్రుడు బుధ నక్షత్రం సొంత సభలో ఉంది. ఇక్కడ కూడా ఇచ్చాను, ఇందాక ఇక్కడ కూడా ఇచ్చాను మళ్ళీ. ఇక 2వ స్థానం సబ్లాడు శుక్రుడు. ఈ శుక్రగ్రహం బుధ నక్షత్రం శుక్ర సబ్లో. అంటే ఇక్కడ శుక్రుడు డబుల్ టైం వచ్చాడు కాబట్టి 2వ స్థానానికి ఈ 3 గ్రహాలను, అంటే శుక్రగ్రహం 2 సార్లు వచ్చింది కాబట్టి ఈ 2 గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా అండి? అంటే ఇక్కడ మళ్ళీ నేను వేస్తున్నాను. సెకండ్ కస్ప్ సబ్లాడ్ ఎవరయ్యారు మనకు? ఎవరయ్యారండి సెకండ్ కస్ప్ సబ్లాడ్? సెకండ్ కస్ప్ సబ్లాడ్ వీనస్. వీనస్ ఏ నక్షత్రంలో ఉంది? వీనస్ ఎందులో ఉందండి? చూడండి, వీనస్ బుధ నక్షత్రం శుక్ర సభలో ఉంది. అంతే కదా? చూడండి, వీనస్ బుధ నక్షత్రం శుక్ర సభలో ఉంది. అంతే కదా? ఇది 3 కూడా తీసుకోవచ్చు, అంత అవసరం లేదు. వీలైతే మీరు 3 కూడా చూడండి. మన ఫస్ట్ ప్రయారిటీ నక్షత్రాధిపతి సబ్లాడేనండి. చూద్దాం. బుధగ్రహం మెరిక్యూరీ స్టార్ ఓన్ సబ్. అంతే కదా? ఓన్ సబ్ అంతే కదండి? ఓన్ సబ్ అంటే శుక్రుడు. క్లియర్ కదా? ఇప్పుడు ఇవి దీనికి రూల్ ఏం రావాలి? ఇది రూల్ 2, 6, 10, 11 వచ్చా లేదో చూద్దాం. వీనస్ చూడండి వేస్తున్నాను. ఇది ఎందులో చూడాలి? సిగ్నిఫైటర్ టేబుల్లోనే చూడాలండి, ఇంకెందులో లేదు. సిగ్నిఫైడ్ టేబుల్లో చూడాలి. శుక్రుడు ఇగో 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో లేదు, 6లో లేదు, ఇగో 7లో ఉంది శుక్రుడు. 7కి వేసుకుంటున్నాను ఇక్కడ, 7th వేసాను. ఇంకెందులో ఉంది? 7లో లేదు, 8లో ఉంది, 9లో ఉంది. 8, 9, 11, 12లో ఉంది. 8, 9, 11, 12 ఇవి శుక్రగ్రహానికి సంబంధించిన సిగ్నిఫికేటర్స్. ఇప్పుడు ఏది చూద్దాం? బుధగ్రహం చూద్దాం, మెరిక్యూరీ. మరి మెరిక్యూరీ ఎలా ఉంది? ఇదే పద్ధతిలో చూడాలి. చూడండి, 12లో లేదు, బుధగ్రహం ఉంది. బుధగ్రహం 11లో ఉంది, 8లో ఉంది, 11, 8లో ఉంది, 11, 8లో ఉంది. ఇంకెందులో ఉందో చూద్దాం. 5లో ఉంది, 2లో ఉంది, 5లో ఉంది, 2లో ఉంది. మరి కారక గ్రహం కూడా అనుకున్నాం కదా? అంతే కదా? కారక గ్రహం 2వ స్థానానికి రావాలి. కారక ప్లానెట్ అంటే 2వ స్థానమేనండి, గుర్తుపెట్టుకోండి. 10కి 11 కూడా తీసుకోవచ్చు. ఎన్నిటికి వచ్చాయో చూద్దాం. ఇది కారక గురుగ్రహం కూడా చూడండి. గురుగ్రహం ఎందులో? 2లో ఉంది, 5లో ఉంది, 2లో 2, 3, 4, 5లో ఉందండి. 2, 3, 4, 5, 2, 3, 4, 5లో ఉంది. ఇంకెందులో ఉంది? 8లో ఉంది. అంతే, 8లో ఉంది. ఇది మనకు రావాల్సింది ఏంటి? 2, 6, 10, 11 వచ్చిందా అండి? 2 వచ్చేసింది, 10 రాలేదు, 6 రాలేదు. అంటే ఇంకా మామూలుగా ఇక్కడ గురుగ్రహం వచ్చింది కాబట్టి కవర్ చేసింది. అర్థమైందా అండి లాజిక్? ఇదే పద్ధతి. అందరికి అర్థమైందా అండి? సబ్లాడ్ మెథడ్. 7వ స్థానం వివాహం కాబట్టి 7వ స్థానం యొక్క కస్పు సబ్లాడ్ తీసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తాను ఉదాహరణకు. తర్వాత ఇవి 2వ స్థానం అండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాను? ధన సంపాదన మామూలుగా ఉంటుంది, స్వంత వ్యాపారంలో లాభాలు, కుటుంబం. 2వ స్థానం సబ్లాడు కుటుంబం నుండి వెళ్ళిపోవడం. 2వ స్థానం సబ్లాడుకు 1, 2, 12 స్థానాలు రావాలి. దత్తత తీసుకోవడం. 2వ స్థానం సబ్లాడుకు 2, 4, 11 స్థానాలు రావాలి. ఆరోగ్యం 2వ స్థానం సబ్లాడుకు 2, 3, 10, 11 స్థానాలను తీసుకోవాలి. అట్లాగే 3వ స్థానం ఆస్తి అమ్మకం. 3వ స్థానం సబ్లాడుకు 2, 3, 11 తీసుకోవాలి. 4వ స్థానం కూడా తీసుకోవచ్చు. 4వ స్థానం ఉన్నత విద్య.
స్థిరాస్తులు కొనడం 4వ స్థానం సబ్లాడుకు 4, 11, 12 మరియు కుజ శని గ్రహాలతో రావాలి. ఈ విధంగా 12 భావాలకు ఉంటాయండి. 5వ స్థానం సంతానం, 5వ స్థానం సబ్లాడుకు 2, 5, 11 కారక గ్రహము గురు గ్రహంతో రావాలి. జలరాశులతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి. తర్వాత 6వ స్థానం, 6వ స్థానం గవర్నమెంట్ జాబ్, 6వ స్థానం సబ్లాడుకు 2, 6, 10, 11 స్థానాలతో రావాలి. అలాగే కారక గ్రహము శని గ్రహం ఇచ్చాను, సూర్య చంద్ర గ్రహాలు కూడా రాసుకోండి ఇక్కడ. ఓకేనా అండి, 3 గ్రహాలను తీసుకోవచ్చు. అట్లాగే 7వ స్థానం వివాహం, 7వ స్థానం సబ్లాడుకు 2, 7, 11 రావాలి. కారక గ్రహం శుక్రగ్రహం చూడాలి, గురుగ్రహాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది కాన్సెప్ట్. అర్థమైంది కదండి అందరికీ?